guys, welcome back to my channel and yes, ee roju nenu vachesa oka sarikotta video and one of the famous tourist attraction in Budapest, which is the Margaret Island. And aa roju it was a very sunny day and hence we decided to go out for a small picnic because adoka central park laga untundannamata island mottham. So akkadiki veldam ani cheppi decide అయిపోయి we started going in the bus. మాకైతే చాలా దగ్గరే అన్నమాట ఆ ప్లేస్. సో మనము ఎంత ఎండ ఉన్నా కంపల్సరీ జాకెట్స్ వేసుకోవాల్సిందే బికాస్ ఇప్పుడు ఇంత బ్రైట్గా సన్లైట్ వస్తున్నా సరే టెంపరేచర్ 3 ఉంది. పొద్దున్నైతే -1 ఉండింది కానీ ఫుల్ ఎండ్ ఉండింది. మా ప్లాన్ ఏంటంటే ఈరోజు అంత మార్గరెట్ ఐలాండ్లో ఒక 4 to 5 టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ మనం కవర్ చేయాలి ఈరోజు. సో అక్కడ మనకి రెంటల్స్కి బగ్గీ ఇస్తారంట. సో సైకిల్స్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్స్ అలాంటివన్నీ రెంట్కి ఇస్తారంట. సో అవన్నీ తీసుకొని మనం ఐలాండ్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అవన్నీ డీటెయిల్గా లెట్స్ గెట్ ఇన్ టు ద ఐలాండ్ అండ్ సీ. సో ఇప్పుడే మనం ఐలాండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. 26 నెంబర్ బస్ మాత్రమే ఐలాండ్ లోపలికి వెళ్తుంది గైస్. సో ఐలాండ్ చాలా పెద్దది, ఒక 5 to 6 స్టాప్స్ అయితే ఉంటుందన్నమాట మనకు ఐలాండ్లో. సో మనం లాస్ట్ స్టాప్లో దిగాలి, ఎందుకంటే అక్కడే మనకి రెంటల్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. అందుకని అక్కడ వరకు వెళ్ళి రెంట్కి తీసుకొని వి విల్ ఎక్స్ప్లోర్ ద ఐలాండ్. చూసారు కదా ఎంత బాగుందో ఐలాండ్. చాలా ప్లెజెంట్గా ఉంది. ఆల్మోస్ట్ మన బెంగళూరులో కవన్ పార్క్ లాగా ఉంది కానీ చాలా పెద్దది. కవన్ పార్క్ చాలా పెద్దదిలే కదా. కవన్ పార్క్ ఒక 3-4 టైమ్స్ పెద్దగా ఉంటుంది, అంత పెద్ద పార్క్ లాగా ఉంది. ఎక్కడ కిడ్స్ పార్క్ అంతా ఉంది, అండ్ దెన్ సిట్ అవుట్ లాన్స్ ఉంది, పెట్ ఫ్రెండ్లీ లాన్స్ పెట్టారు. అండ్ దెన్ రివర్ సైడ్ కదా, సో ఆబ్వియస్లీ ఐలాండ్ కాబట్టి ఆల్ ద 4 sides రివర్ ఫ్లో అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఎనీ సముద్రం దగ్గర అంతా ఏం లేదు. మనం బుదాపెస్ట్ దగ్గర వీ డోంట్ హ్యావ్ ఎనీ బీచెస్. పెద్ద రివర్ ఉంది కదా ఇక్కడ, డాన్యూబ్ రివర్ అని నా ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చూపించాను నేను. సో ఆ రివర్ మధ్యలో మనకు ఒక చిన్న ల్యాండ్ లాగా ఉంటే దాన్ని వీళ్ళు టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చారనమాట. సో అందుకని చెప్పి డాన్యూబ్ రివరే ఉంటుంది మొత్తం ఇక్కడ సరౌండింగ్స్ అంతా. సో ఎస్, బగ్గీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అవే అనమాట బగ్గీస్. నాని ఇవన్నీ కూడా బగ్గీసే. సో ఇక్కడంతా బ్లూ కలర్, యా ఆ బ్లూ కలర్ బాగుంది. బ్లూ కలర్, రెడ్ కలర్లో అంతా ఉంది కదా. అగసే వెయిట్, అవే అనమాట బగ్గీస్. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం మనం. లెట్స్ సీ రెంట్ ఎంత అని చెప్తారో. చూసేదానికైతే మస్తు క్యూట్ ఉంది, బట్ ఎంత చెప్తారో ఏమో తెలియదు. అడుగుదాం. వెళ్ళాలి. సో అక్కడ అడిగాము, 6,500 రూపీస్ చెప్పారు 1 hour రెంట్కి. సారీ 6,500 ఫారిన్స్. సో మన కరెన్సీలో ఎంత అంటే 1,300 పర్ 1. సో ఇంకో బగ్గీ దగ్గరికి వెళ్తున్నాం. లెట్స్ సీ ఇక్కడ వీళ్ళు ఎంత చెప్తారో. ఐలాండ్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా పెద్దగా ఉంది, చాలా మంది కూర్చోవచ్చు. ఇది పెద్దగా ఉంది. సర్లే చూద్దాం. ఇది 1/2 hourకే 6,500 ఫారిన్స్ ఉంది గైస్. చూస్తున్నాం, జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. ఏది తక్కువ ఉంటుంది, ఏది కంఫర్టబుల్గా ఉంటుంది. ముగ్గురు ఉన్నాం కదా, సో అగస్తే కూడా కూర్చోవాలి కాబట్టి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఏదైతే కంఫర్టబుల్ అనిపిస్తుందో దాని దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం. ఎలక్ట్రిక్ బగ్గీస్ కూడా ఉంది. అక్కడ వైట్ కలర్గా కనిపిస్తుంది కదా, అది ఎలక్ట్రిక్ బగ్గీ. ఆరెంజ్ కలర్ ఉండేదేంటో పెడలింగ్ అనమాట. సో మనం పెడల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకరు పెడల్ చేసేది కూడా ఉంది, ఇద్దరు పెడల్ చేసేది కూడా ఉందన్నమాట.
ఓకే ఆఫ్టర్ ఆల్ దాట్ ఎక్స్ప్లోరింగ్ మేమైతే ఆరెంజ్ కలర్ది ఫస్ట్ టెస్టింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే తొక్కగలుగుదామా లేమా తెలీదు, అసలు ఎట్లుంటుందేమో తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, అందుకని చెప్పి వాళ్ళే చెప్పారు ఓనర్స్, మీరు ఒకసారి టెస్ట్ చేయండి, మీకు ఈ తొక్కేదానికి కొంచెం అనుకూలంగా ఉంటే మాత్రం తీసుకోండి అని చెప్పాడనమాట. సో ఈ వాజ్ అ వెరీ స్వీట్ గై. పాపం అన్నీ సపోర్ట్ చేశాడు, ఇంగ్లీష్లోనే మాట్లాడాడు. సో హాఫ్ అన్ అవర్కి 6,000 చేంజ్ ఎంతో ఉంది, 6,500 సంథింగ్ ఏదో ఉండింది ఫారిన్స్లో. అది టెస్ట్ చేసినాక ఓకే ఫైన్ మాకు కంఫర్టబుల్గా ఉందని చెప్పి తీసేసుకున్నాము. రిక్షా దొరికినట్టుంది. బాగుందా నువ్వు చెప్పు, నేను కాదు చెప్పేది. బాగుందా? బాగుందంట. సో ప్రస్తుతానికి అయితే ఓన్లీ వెంకట్ ఒక్కడే తొక్కుతున్నాడు. సైకిల్ అయినా ఇలా బైక్ అయినా కార్స్ అయినా బస్సెస్ అయినా రోడ్లో వెళ్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఇక్కడ కూడా మనకి ఇష్టమైనట్టు తొక్కలేము, రైట్ సైడ్ వెళ్ళాలి. అందుకే చెప్తున్నారు రైట్ సైడ్ వెళ్ళు అని. ఇండియాలో అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రైట్ డ్రైవింగ్ కాబట్టి. ఇక్కడ లెఫ్ట్ డ్రైవింగ్ కాబట్టి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇజ్ ఇట్ ఈజీ? ఓకే, నేను కూడా జాయిన్ అవుతాను కొంచెం సేపు అయినాక. నేను కూడా జాయిన్ అవుతాను గైస్ కొంచెం సేపు అయ్యాక తొక్కడంలో. తను కూడా ఏం తొక్కడు, నేను కూడా తొక్కుతాను. ఇద్దరం తొక్కితే ఈజీగా ఉంటుంది. బట్ బేబీ ఉన్నాడు కాబట్టి వెనకాల వాడు కూర్చోవడం అవ్వదు కాబట్టి ముందర వాడితో పాటు నేను కూర్చున్నాను ఇట్లా అంతే. సో నెక్స్ట్ ఐ షో యూ ఆల్ ద వ్యూస్. బగ్గి మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి. కొంచెం సేపు అయ్యాక అగస్త్య ఫుల్ క్రాంకీ అయిపోయాడు. వాడు కూడా వెనకాల కూర్చుంటా అన్నాడు, నన్ను తొక్కడానికి అస్సలు వదలలేదు. అండ్ వెంకట్ వాస్ గెటింగ్ సో టైర్డ్. సో 15 minutesకే మేము బగ్గిని రిటర్న్ ఇచ్చేసి వాకింగ్ స్టార్ట్ చేసేసాము. వి కుడెంట్ డూ పెడల్ ఫర్ అ లాట్ ఆఫ్ టైం. ఇద్దరు తొక్కితే మాత్రమే అది కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా లాస్ట్కి అవ్వలేదన్నమాట, అందుకని రిటర్న్ ఇచ్చేసాము. మేము రిటర్న్ ఇచ్చేసి ఇంకా రివర్ సైడ్ వచ్చేసాము. రివర్ సైడ్ వాక్ చేసుకుంటూ వి వర్ జస్ట్ ఎంజాయింగ్ ఆల్ ద వ్యూస్ దేర్. కాసేపు అక్కడ పార్క్ కూడా ఉంటే అగస్త్యని కాసేపు ఇంతకుముందు క్లిప్లో చూసారు కదా, అక్కడ ఆడిపించాము. సో కిడ్స్ పార్క్ కూడా ఉండింది అక్కడ. యాక్చువల్లీ వీ హ్యాడ్ టు గో టువర్డ్స్ ద అదర్ సైడ్ అనమాట. మార్గరెట్ ఐలాండ్ ఎంట్రన్స్ దగ్గర యాక్చువల్లీ లుమినా పార్క్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే మనకి నైట్ అయ్యేసరికి ఏదో లైట్స్ అంతా, క్రిస్మస్ లైట్స్ అంతా పెట్టి ఏదో చేశారు. ఇట్ వాస్ వెరీ నైస్. బట్ మేము అన్ఫార్చునేట్లీ ఇంకొక సైడ్ ఉండిపోయాము. అండ్ ఇట్ వాస్ ఆల్రెడీ సన్సెట్ అండ్ కొంచెం చల్లగా అవ్వడం స్టార్ట్ అయిపోయిందనమాట. అందుకే వీ డింట్ టేక్ దట్ రూట్ అండ్ వీ decided to go towards the city instead of going inside the island. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో కంప్లీట్గా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అది బుడాపెస్ట్ పార్లమెంట్ లాస్ట్ వాక్లో చూపించాను కదా, దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఐలాండ్ నుంచి చూస్తున్నాం. అది ఈ ఐలాండ్ యాక్చువల్లీ ఈవినింగ్ అయితే బాగుంటుంది ఇంకా, బట్ సన్సెట్లో అప్పుడు కూడా చాలా బాగుంది. ఇట్స్ రియలీ వెరీ వెరీ ప్లెజెంట్. సో మనము క్రూజ్ సైట్ సీయింగ్ కూడా వెళ్ళొచ్చు. క్రూజ్ బుక్ చేసుకొని మొత్తం ఒక రౌండ్ తిప్పుతారనమాట, మొత్తం 1 hour. సో అది కూడా బుక్ చేసుకొని వీ విల్ గో వన్ డే. అప్పుడు ఆ వ్లాగ్ కూడా చేస్తాను. అంటిల్ దెన్ యూ నో కదా, యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ రింగ్ దట్ బెల్ ఐకాన్. సో ఐలాండ్ ఎండ్కి వచ్చే కొందికి మాకైతే దగ్గరలోనే స్టెప్స్ కనిపించింది. సో అక్కడి నుంచి మ్యాప్స్లో చూస్తే బస్ స్టాప్ దగ్గర అని చూపించింది అనమాట. అండ్ ఇట్ వాజ్ ఆల్సో ఈవినింగ్. అగస్త్య వాజ్ ఆల్సో గెటింగ్ లిటిల్ హంగ్రీ. కొంచెం క్రాంకీ స్టార్ట్ చేస్తాడు వాడు. సో పిల్లలతో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఇంట్లో ఒక ప్లాన్తో వస్తాం అండ్ బయటకు వచ్చాక ఎగ్జిక్యూట్ చేసేదే వేరే ప్లాన్లో ఉంటుంది. ఆబ్వియస్లీ కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ అర్థం అయ్యే ఉంటుంది వాట్ ఐఎమ్ టెలింగ్ టు, అండ్ యూ గైస్ క్యాన్ రిలేట్. ఇఫ్ ఎస్ ఒక ఎస్ అని టైప్ చేయండి కింద కామెంట్స్లో. సో అలా అయిపోయింది అనమాట. సో మే వి decided to go back home. అంటే బ్యాక్ హోమ్ అని చెప్పడానికన్నా ఐ వాజ్ లైక్ ఓకే కొంచెం సిటీ సైడ్ వెళ్ళిపోదాము, ఆన్ ది వే వేరే ఏదైనా చూసుకొని అదర్వైజ్ ఏదైనా తిని వెళ్ళిపోదాము ఇంటికి అని డిసైడ్ అయిపోయి ఆ స్టెప్స్ తీసుకొని ఇలా బ్రిడ్జ్ పైకి అయితే వచ్చామన్నమాట. సో చాలా బ్రిడ్జెస్ ఉంటాయి, నేను చాలాసార్లు వీడియోలో చెప్పే ఉంటాను. ఈ బ్రిడ్జ్ పైన వాక్ చేస్తుంటే మాత్రం చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇలా ఒక 4-5 బ్రిడ్జెస్ అయితే ఉంది బుడాపెస్ట్లో. ఒక పెస్ట్ నుంచి బుడా కనెక్ట్ చేసేవన్నీ చాలా బాగుంటాయి ఎక్స్పీరియన్స్ అయితే.
సో ఇక్కడ ఏంటంటే అందరూ మీకు వెనకాల చూస్తే అందరూ జాగింగ్ చేస్తూ కనిపిస్తారనమాట. మనకి ఈరోజు ఫుల్ సన్నీ అండ్ క్లియర్ స్కై ఉంది కాబట్టి అందరూ జాగింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సో జాగింగ్ చేస్తూ ఫుల్ స్వెట్టింగ్ అవుతుంటారు కాబట్టి ఎక్కువ జర్కిన్లా మఫ్లర్లు మనలాగేమి వేసుకోరనమాట. సో అందుకని చెప్పి ఇక్కడ మొత్తం ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ దెన్ ఈ ఐలాండ్లో అంతా పార్క్ లాగా ఉంది, జాగింగ్ ట్రాక్ సపరేట్గా ఉంది కాబట్టి అందరూ జాగింగ్ కూడా వస్తారు ఇక్కడికి. సో ఎవరైనా ఫిజికల్గా ఫిట్గా ఉండాలనుకుంటే అది కూడా చేయొచ్చు ఇక్కడ. నైట్ టైంలో లైట్స్ ఉన్నప్పుడు ఇలా బుదాపెస్ట్ పార్లమెంట్ అండ్ చైన్ బ్రిడ్జ్ అవన్నీ లైటింగ్స్ చాలా బాగుంటాయంట. సో అవన్నీ చూసుకొని వెళ్దాంలే, ఎట్లయినా ఇక్కడ వరకు వచ్చాం కదా అని చెప్పి వీఆర్ థింకింగ్ యాక్చువల్లీ. అందుకని చెప్పి ఇప్పుడే ప్లాన్ చేంజ్ చేసాము. సో లుమ్నా పార్క్ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వ్లాగ్లో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే నైట్ టైంలో మన బుదాపెస్ట్ పార్లమెంట్ అండ్ చైన్ బ్రిడ్జ్ అవన్నీ ఎట్లుంటుంది అనేది చూద్దాము. లెట్స్ సీ, ఎంతవరకు కవర్ చేస్తామో మాకు కూడా తెలీదు. లెట్స్ గో అండ్ సీ. ట్రైన్ మా కోసం రెడీగానే ఉంది. ఇట్స్ క్లోజింగ్. సో ఇదే అనమాట బుడాపెస్ట్ పార్లమెంట్ విత్ ద లైట్ వ్యూ. లైట్స్ ఉన్నప్పుడు ఎంత బాగుంది. యాక్చువల్లీ మేము 2 డిఫరెంట్ వ్యూస్ అనమాట. సో ఫిషర్మెన్స్ బాస్టియన్ వెళ్ళినప్పుడు వి సా ద పార్లమెంట్ దగ్గర నుంచే, బట్ అప్పటికినా ఇప్పుడు లైట్స్తో ఇట్ ఈస్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. ద ఆర్కిటెక్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గ్రేట్. లోపల ఇంకా చాలా బాగుంటుందని విన్నాను నేను. ఫొటోస్లో వీడియోస్లో కూడా చూశాను పార్లమెంట్ లోపల ఎట్లుంటుందని. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ పార్లమెంట్ ఇన్ సైడ్, బట్ రియలీ ద ఆర్కిటెక్చర్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ కట్టిన విధానం అండ్ దెన్ దే హ్యావ్ షోకేస్డ్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ ప్రెజెంటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద పార్లమెంట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కింద కామెంట్ చేయండి తప్పకుండా, లోపల కూడా వీడియో చేయండి అని. ఇట్స్ సపరేట్ టికెట్, డబ్బులు కట్టి లోపల టికెట్ తీసుకొని పోయి చేయాలి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఒక్కరు కమెంట్ చేసినా, ఆర్ ఇఫ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కామెంట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ అ వీడియో ఇన్ సైడ్. లోపలికి వెళ్ళి వీడియో చేసి నేను పోస్ట్ చేస్తాను. సో నా వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ, నా వీడియోస్ లైక్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గైజ్. యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్ టు మీ. ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో సపోర్ట్ టు మై కాంటెంట్. యువర్ సపోర్ట్ ఇస్ వెరీ మచ్ important to me guys. Thank you so much for watching this video until now. And then if you guys like this video, please do like, share and comment, and also please subscribe. Bye, see you in the next video.